నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. ఎస్ రామవరం మండలం దార్లపూడి సమీపంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ను సీఎం పరిశీలిస్తారు. పోలవరాన్ని పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలనేది చంద్రబాబు కల. అప్పుడు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. అతి తొందరలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశిస్తున్నాం. 11వ తేదీ ఉదయం విశాఖ ఎయిర్పోర్టు నుంచి సీఎం హెలికాప్టర్లో దార్లపూడి చేరుకుంటారు. అనంతరం భోగాపురం ఎయిర్పోర్టు పనుల్ని పరిశీలిస్తారు. భోగాపురం నుంచి విశాఖపట్నం చేరుకుని విశాఖలో పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని విజిట్ చేయడానికి పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర ఆక్వాడక్ట్ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ను కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఆక్వాడక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది. సార్ ఎక్కడికి వస్తారు, ఎక్కడ విజిట్ చేస్తారన్న విషయాన్ని అన్నింటినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్గా పూర్తి చేయాలి, పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడున్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం, మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరం చూసాం. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి 12వ తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. ఇంకా నెల రోజులు కాకముందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ని ఇక్కడ విజిట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి మార్నింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి పై హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు. హెలిప్యాడ్ కూడా ఇక్కడ మన స్కూల్లోనే హెలిప్యాడ్ కూడా పెట్టుకొని దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి, కన్స్ట్రక్షన్లోని ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు, భోగాపురం వెళ్తారు సార్. అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు. ఇది సీఎం గారి షెడ్యూల్. దీనికి